నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హుంస మందర్న గ్రామాలలో గల రైతులకు లక్ష్మీదాదా సుంకరం మొక్కజొన్న సీడ్స్ పై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. హుంస మందర్న గ్రామాల రైతులు సుమారు 50 ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేయగా పంట దిగుబడి అధికంగా వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ కేవలం మొక్కజొన్న విత్తనాలే కాకుండా రానున్న రోజుల్లో అన్ని రకాల వంగడాల విత్తనాలను అందిస్తామని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ఈ వంగడాలు ఉన్నాయని రైతులు కూడా ప్రత్యక్షంగా దీన్ని చూశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదాదా సీడ్ రీజనల్ మేనేజర్ గంగారెడ్డి, ఏరియా మేనేజర్ రవికుమార్ రాథోడ్, రైతులు అనురాజ్ తదితర రైతులు పాల్గొన్నారు. ఈరోజు మనము హుంస గ్రామంలో పెద్ద ఎత్తున రైతు ప్రదర్శన చేయడం జరిగింది. ఇందులో దాదాపు 250 నుంచి 300 మంది రైతులు పాల్గొన్నారు. ఈ మన హుంస గ్రామం రైతు అయిన సంగారాం పటేల్ తన యొక్క 3 ఎకరాల్లో వేయడం జరిగింది. దాదాపు వేరే మొక్కజొన్నతో పోల్చుకుంటే మన మొక్కజొన్న బాగా ఉంటాయని చెప్పేసి మచ్చిర రైతులు చెప్పడం జరిగింది. ఈ మన లక్ష్మీదాదా మొక్కజొన్న వేసుకోవాలని చెప్పేసి మేము రైతుల పరిషత్ క్షేత్రంలో అవగాహన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా కంపెనీలో మొక్కజొన్నతో పాటు వరి ప్లస్ సన్ఫ్లవర్ అన్ని రకాల విత్తనాలు నాణ్యమైన మేము అందిస్తున్నాము. కాబట్టి దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. మాది హుంస విలేజ్. మేము మొక్కజొన్న గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పండిస్తున్నాం. కానీ ఈ సంవత్సరం మాకు పరిచయం ఏంటంటే లక్ష్మీదాదా. ఇప్పుడు ఈ సార్ గారు మా విలేజ్కి వచ్చి ఇలా కొత్త సీడు మొక్కజొన్న ఇది కూడా వేయండి, మేము గతంలో సింజెంటా కానీ పైనీర్ కానీ గంగ కావేరి పంచగంగా ఇవి వేసినాము. అయితే వీళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చేసి మీరు దీన్ని వేయండి, దీని రిజల్ట్ వాటి రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పంటకు ఆ పంటకు తేడా చూడండి చెప్పడం జరిగింది. సో స్టార్టింగే మేము సరేలే చూద్దామని చెప్పి కొంతమంది రైతులకు ఇచ్చాము. అది రైతులకు ఇచ్చిన తర్వాత మేము ఫస్ట్ అది గింజలు వేసినప్పుడు మొక్క రావడం జరిగింది. వేరే కంపెనీ వాళ్ళ వీటికి కంపేర్ చేస్తే దీని యొక్క మొక్క అనేది చాలా బలంగా తొందరగా ప్రతి గింజ లైన్లు బాధపోకుండా కూడా వచ్చింది మాకు. అలాగే కత్తెర పురుగు, కొన్ని చీడపీడ పురుగుల నుంచి కూడా దీనికి ఎక్కువ మేము స్ప్రే కూడా చేయలేదు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.